ఎన్నికలకు తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది హస్తం హైకమాండ్. మొత్తం 5 కమిటీలను ప్రకటించింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించింది. ఇక 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. పొలిటికల్ ఎఫ్ఐఆర్ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఉన్నారు. వీరితో పాటు చెల్ల వంశీచంద్రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, అజరుద్దీన్, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, బీర్లా ఐలయ్య, పి సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, జట్టి కుసుమ్ కుమార్, ఎర్రబర్తి అనిల్ కుమార్ ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ 5 కమిటీలు ప్రకటించింది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, బలరాం, పలు కమిటీల పేర్ల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేయడం జరిగింది. 22 మందితోటి పొలిటికల్ అఫైర్ కమిటీ, అదేవిధంగా 15 మందితోటి అడ్వైజర్ కమిటీ, 7 మందితోటి డీలిమిటేషన్ కమిటీ, 16 మందితోటి సంవిధాన్ బచావో కమిటీ, 6 మందితోటి క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొదట తెలంగాణ మంత్రివర్గ విస్తరణ, పిసిసి కార్యవర్గ కూర్పు పైన చర్చించిన మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ రోజు జరిగిన ఈ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ ను, ప్రధాన కార్యదర్శుల జాబితాలను ప్రకటించాలంటూ కూడా భావించినప్పటికీ వివిధ కోణాల్లో కూర్పు ఈ నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ విస్తరణ, పిసిసి ప్రధాన కార్యవర్గ ఏర్పాటుకు కొంత సంబంధాలు ఉండడంతో ప్రస్తుతం ఈ యొక్క పొలిటికల్ అఫైర్ వివిధ కమిటీలను అయితే ప్రకటించడం జరిగింది. తదుపరి రేవంత్ రెడ్డితో సహా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యులతో చర్చించిన అనంతరం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ, పిసిసి కార్యవర్గ ఏర్పాటు పైన ప్రకటన ఉంటుందంటూ కూడా ఏఐసిసి వర్గాలు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది కాలంగా ఊరిస్తున్నప్పటికీ పిసిసి అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ ఈ రెండింటికి సంబంధించి కూడా రేపు రేవంత్ అదేవిధంగా ఇతర కాంగ్రెస్ నేతల అధిష్టానంతో చర్చించిన అనంతరం ఈ యొక్క పిసిసి అదేవిధంగా మంత్రివర్గ కూర్పు పైన కూడా ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం అయితే కనపడుతుంది. మొదట పిసిసికి సంబంధించిన ఒక ప్రకటన ఉంటుందంటూ కూడా భావించినప్పటికీ కమిటీలకు సంబంధించి వివిధ కమిటీలను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ గోపి. ఎన్నికలకు తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలను ఏర్పాటు చేసింది హస్తం హైకమాండ్. మొత్తం 5 కమిటీలను ప్రకటించింది. 22 మందితో రాజకీయ వ్యవహారాల కమిటీని నియమించింది. ఇక 15 మందితో సలహా కమిటీ, 7గురితో డీలిమిటేషన్ కమిటీ, 16 మందితో సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ, 6గురితో క్రమశిక్షణ చర్యల కమిటీని నియమిస్తూ ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. పొలిటికల్ ఎఫ్ఐఆర్ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క ఉన్నారు. వీరితో పాటు చల్ల వంశీచంద్రెడ్డి, రేణుకా చౌదరి, బలరాం నాయక్, షబ్బీర్ అలీ, అజరుద్దీన్, ఆది శ్రీనివాస్, శ్రీహరి ముదిరాజ్, బీర్లా ఐలయ్య, పి సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, జట్టి కుసుమ్ కుమార్, ఎర్రబర్తి అనిల్ కుమార్ ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఏఐసీసీ కార్యదర్శులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రత్యేక ఆహ్వానితులుగా కేబినెట్ మంత్రులు ఉంటారు. ఇక అడ్వైజరీ కమిటీలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు, జానారెడ్డి, కె కేశవరావు, మధు యాష్కి గౌడ్, జి చిన్నారెడ్డి, జె గీతారెడ్డి, ఎం అంజన్ కుమార్ యాదవ్, టి జయప్రకాష్ రెడ్డి, జాఫర్ జావేద్, టి జీవన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రాములు నాయక్ ఉన్నారు. డీలిమిటేషన్ కమిటీ చైర్మన్ గా చల్లా వంశీచంద్రెడ్డి, సభ్యులుగా గద్వాల విజయలక్ష్మి, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, పవన్ మల్లాది, డి వెంకటరమణ ఉన్నారు. ఇక క్రమశిక్షణ చర్యల కమిటీ చైర్మన్ గా మల్లు రవి, వైస్ చైర్మన్ గా శ్యామ్ మోహన్ నియమించిన ఏఐసీసీ ఈ కమిటీలో సభ్యులుగా నిరంజన్ రెడ్డి, కమలాకర్ రావు, జాఫర్ జావేద్, డాక్టర్ జీవి రామకృష్ణ ఉన్నారు. సంవిధాన్ బచావో ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా పి వినయ్ కుమార్, సభ్యులుగా అద్దంకి దయాకర్, శంకరయ్య, బాలు నాయక్, నర్సిరెడ్డి, ఆత్రం సుగుణతో పాటు ఇతరులు ఉన్నారు.